ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరీష్ రావు పాదయాత్రకు అల్లీపూర్లో నిరసన సెగ తగిలింది. మరి గ్రామంలోకి రానివ్వకుండా అయితే రైతులు అడ్డుకున్నారు. ప్రస్తుతం మరి కాలువలు సాగునీటి హామీలపైన రైతులు నిలదీయడంతో మాజీ మంత్రి హరీష్ రావు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో సిద్దిపేట జిల్లా అల్లీపూర్ గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు చేపట్టిన పాదయాత్ర ఉధృతంగా మారిపోయింది. సాగునీటి సమస్యలపైన ప్రశ్నిస్తూ రైతులు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. అల్లీపూర్ గ్రామంలో హరీష్ రావు పాదయాత్రను స్థానిక రైతులు అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని చెరువులకు కాలువల నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని రైతులు ఆరోపించారు. నరసింహారెడ్డి, నేను 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించిన. నాకు అప్పుడే 4-5 ఎకరాల భూమి ఉంటే మంచి పంటలు వంటి భూమి ప్రాజెక్టుల ఆ వడ్లు అమ్ముకుంటా నేను ఊరంతా తీసుకుంటా దేశంలో తీసుకుంటా ప్రచారం చేసిన. తెలంగాణ కోసం ఉద్యమం కోసం కొట్లాడినా. ఇప్పుడు నాకు 6 ఎకరాల భూమి ఉంటే అది కోల్పోయినా. ఈ గతంలో 2012లో కాంగ్రెస్ హయాంలో ఒక 150 ఎకరాలు పోతే 5 లక్షలు ఇప్పించిండు, బాయిలకు 10 లక్షలు ఇప్పించిండు. డబ్బులు ఇస్తా అని చెప్పి సంతకాలు పెట్టమన్నాడు హరీష్ రావు. డబ్బులు ఇస్తానే మీ అందరికీ అప్పటి గవర్నమెంట్ డబ్బులు ఇస్తా పెట్టినాక మోసం చేసిండు. బాయికి 50,000 20,000 ఇచ్చిండు, భూమికి 6 లక్షలు ఇచ్చిండు. ఎన్నిసార్లు పోయి కలిసినా ఏం పీక్కోమంటే హైకోర్టుకు పోయినాం. హైకోర్టులో 2 సార్లు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టుకు పోయిండు. రైతుల మీద సుప్రీంకోర్టుకు పోయేటోడు ఎవరైనా ఉన్నాడా? హైకోర్టు మాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. చట్ట ప్రకారం ఈర భయ అని చెప్పి అన్నది. చట్ట ప్రకారం ఇవ్వకుండా సుప్రీంకోర్టుకు పోయింది. అక్కడికి వెళ్తుందా మేము మళ్ళీ తెచ్చుకుని హైకోర్టులో మళ్ళా ఇచ్చిండు. 2వ హైకోర్టులో అయిపోయింది. ఆయన బలాన్ని అడ్డం పెట్టుకుని ఆర్డీఓ ఇచ్చేదానికి సుధా ఇవ్వకుండా చెప్పి అథారిటీలు ఉంది. 150 మంది అలా కొట్టాడుతున్నాం. ఊరుకు తల్లిదండ్రికి తిండి పెట్టినోడు ఊరందరికి బిర్యానీ పెడుతున్నట్టుంది సామెత. మా ఊళ్ళో 1000 ఎకరాల భూమి కోల్పోతే 10 ఎకరాలకు 10 ఏళ్ళ మంత్రి పదవి ఉండి నీళ్లు ఇయ్యనోడు ఇలా 10 రోజుల్లో తెలంగాణ అంతా వెళ్తా అంటాను. ఏ రకంగా వెళ్తాడు? ఆయన కట్టిందే కూలిపోయింది దానికి నీళ్లు ఇస్తే 10 రోజుల్లో వెళ్తా అంటాను. 10 ఏళ్ళు పదవులు ఉండి మా ఊరికి 1000 ఎకరాలు పోతే 200-300 ఎకరాలు ఉంది, దానికి నీళ్లు ఇయ్యలే. ఇటువంటి దుర్మార్గుడు దేశాన్ని పరిపాలిస్తాడంటే నమ్మొచ్చునా? దయచేసి ఒకసారి ఆలోచించిన ప్రజలారా. ఆయన మొత్తం 1,00,000 కోట్లు ముంచిండు తెలంగాణను. మన రాష్ట్రం అప్పులపాలు అవడానికి ముఖ్యమైన కారణం హరీష్ రావే. కేసీఆర్ ఎంతో అంతో మేలు చేసే మనిషి, కాకపోతే ఆయన మొత్తం జరగొట్టిన మనిషి ఈయనే. చాలా ఘోరమైన మనిషి. 1,00,000 కోట్లు సంపాదించుకుని ఇలా ఎంజాయ్ చేస్తాడు. అది గుండగాలను రౌడీలను రెచ్చగొట్టుకుంటా మాట్లాడుకుంటా లేదని తిరగబడితే వాడిని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తాడు. రైతుల సమస్యను పరిష్కరించకుండా ఇప్పుడు పాదయాత్ర పేరుతో రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు అక్కడి రైతులు. నిజంగా రైతులపైన ప్రేమ ఉంటే 7 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే కర్ణాలకుంటకు సాగునీరు అందించాల్సిందని ప్రశ్నించారు. నా పేరు పరశురాములు. ఈ అన్నపూర్ణ డ్యామ్ లో మా ఊరుంది. ఊరుకు ఎలాంటి న్యాయం చేయలే. మా ఊరికి మొత్తం నీళ్ళ కానుకొని ఉన్నట్టే ఉంది మా ఇల్లు మొత్తం ఊరు. ఈ తొవ్వ ఇడికెలా తొవ్వ సరిగా లేదు. రైతులను మొత్తం నిండా ముంచిండు. ఏం చేసిండు? ఆ పరంపోగులుంటే నాశనం చేసిండు. పట్టాయి మొత్తం అంగడంగడి చేసిండు రైతులను. మాకు ఇక్కడ ఇట్లపూర్ నుంచి వాటర్ కొచ్చారు అనేది ఉండేది. ఇప్పుడు 4 ఇన్నేళ్ళ రాలే. మొన్న వచ్చినాయి నీళ్లు. ఇన్ని రోజులు వస్తుంది మాకు నీళ్లు లేవు. ఊరేమో నీళ్ళలో మునిగిపోయింది. మొన్నటి దాకా మాకు దున్నుకోవడానికి నీళ్ళు లేవు. మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చినాయి నీళ్లు. ఇలాంటి చాలా దుర్మార్గాలు ఉన్నాయి. మా ఊరుని తీసుకోమని ధర్నా కూర్చున్నాం మేము. మాకు ఆడ ఎలాంటి సౌకర్యం లేదు. ఆ ఊరుకు మేకలు మేపుకుందాం అనేటోళ్ళకు లేదు, గొర్రెలు మేపుకుందాం అనే కైకులు పోదామన్నా కూడా మా ఊరికి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ ఊరుని తీసుకుంటున్నా, డబ్బులు ఇస్తున్నా, ఎస్టిమేట్ వేసిండు, అన్ని చేసిండు. ఆ ఊరుని తీసుకోలేదు, ఏం లేదు. మళ్ళీ ఏమన్నా అంటే మొన్న దొంగ రాయకేం చేస్తుండు హరీష్ రావు. ఈ పాదయాత్ర దేనికి ఉపయోగపడుతుంది? నువ్వు ఎవరికి న్యాయం చేసినావు? ఒక్కొక్కరు డ్యామ్ నింపేటప్పుడు కుక్కలను గుంజేసినావు. నువ్వు కుక్కలను గుంజేసినావు. అయ్యాలేమో రైతులను మేలు చేస్తా అంటున్నావు. ఏం మేలు చేసినావు? నువ్వు ఏం చేసినావు చెప్పు? ఒక్కొక్కరు అడ్డగోలు ముంచినావు. ఈ అందగిరి ప్రాజెక్ట్ ఆధార్ రేట్ ఇస్తుంది, వీళ్ళకేమో ఈ రేట్ ఇస్తుంది. ఎట్లా అని నువ్వు న్యాయం చేసినానండి? నువ్వు ఎట్లా ముఖం పెట్టుకొని వస్తున్నావు? మళ్ళీ ఇంకా రైతుల పేరు పెట్టుకొని రావద్దు. నువ్వు అసలు ముంచిందా? నువ్వు రైతులను ముంచినావు.
ఇంకేం నువ్వు రైతు చేస్తున్నావు? ఇది మొత్తం దొంగ నాటకం. ఇది రైతుల గురించి కాదు. ఆయన ఏం మేలు చేయలే రైతులకు. కాకపోతే అలా భజన బాధ్యుల మరకు చూసుకుంటుండే కానీ నిజమైన రైతుకైతే ఎలాంటి మేలు చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడే చేయాల్సిన పనులను గాలికి వదిలేసి ఇప్పుడు రైతుల పేరుతో పాదయాత్ర చేయడం సిగ్గుచేటని, ఇది ప్రజలను ముమ్మాటికి మరోసారి మోసం చేయడమేనైతే వాళ్ళు విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అల్లీపూర్ రైతులకు మాత్రం న్యాయం జరగలేదని రైతులు ఆరోపించారు. అల్లీపురం వాళ్ళకు కైకిళ్ళు ఇచ్చుకుంటూ లేబర్ కు కైకిళ్ళు ఇచ్చి పాదయాత్ర చేస్తుండు, దొంగ పాదయాత్ర. అందరిని మోసం చేసిన హరీష్ రావు ఇప్పటికైనా ఆయన మార్చుకొని అల్లీపురంకు నీళ్లు ఇవ్వకపోతే ఇంకా వచ్చే ముందు రోజుల్లో ఆయనకు ఎట్టి పరిస్థితుల గుణపాఠం చెప్పే రోజులు ముందొస్తాయి. ఒక్క రోజు నైట్ అంతా వండి ఇదే రోజా శర్మ గారు మా కరెంటు ఇంకొక 10 రోజులు అయితే కోతకొస్తుంది. వరి పోయినప్పుడు ప్రాజెక్టులో పోయినప్పుడు కోతకొచ్చేటప్పుడు కరెంటు కట్ చేయకుండా అని మొక్కితే కరెంటు వాళ్ళను నిలబెట్టి మా కరెంటు కట్ చేస్తే నేను ఒక 20 రోజులు నెల రోజులు జనరేటర్ పెట్టుకుని పొలం బారించి పంట పండించుకున్నా. ఇప్పుడు కరెంటు పొలాలు ప్రాజెక్టులో పోయి 10 సంవత్సరాల ఇప్పటికి కూడా కొంతమంది నాయకులకు వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించి వాళ్ళకి ఇప్పటికి కూడా పోయిన ప్రాజెక్టులకు కరెంట్ ఇస్తుండ్రు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కూడా తక్షణమే పోయిన వాళ్ళందరి కరెంట్లు కట్ చేయించాలి. వాళ్ళకి ఏమన్నా చిత్తశుద్ధి ఉండి ఒక ఎమ్మెల్యేగా సిద్దిపేటలో పరిపాలించాలంటే చిత్తశుద్ధి ఉండి కట్ చేయించాలి. మాకు ఎంత తిరిగినా అన్యాయంగా మేము ఎన్ని ఆయన చుట్టూ తిరిగినా గానీ మాకు ఇప్పటి వరకు నీళ్లు లేవు. మళ్ళీ నేను అల్లీపురంలో తిరిగి అల్లీపురంలో గుట్ట ఏరియాలో భూమి కొనుక్కుంటే ఇప్పటి వరకు మాకు వచ్చే చెర్లకు జాల్ చెరువు అంటారు దాన్ని, కమ్మర్రపల్లి ఆనుకొని ఉంటుంది. జాల్ చెర్లకు ఇప్పటి వరకు కాలువ లేదు, అందులో సుక్క నీళ్లు లేవు. అసొంటిది ఇవాళ మాకు నీళ్లు లేవని దొంగ పాదయాత్ర పెడతాడు. కాళేశ్వరం కడితే కాళేశ్వరం గుంగిపోతుంది. అక్కడ నీళ్లు ఏంది ఇక్కడ దాకా ఏడస్తాయి. ఇంతకుముందు పోయిన 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా కాలం విపరీతంగా అయింది కాబట్టి ఎవరికేం తెలియదు. ఇప్పుడు కాలం ఉంటే ఇంట్లో వరిలతోనే అన్నపూర్ణ చెరువు నిడుతుంది. అన్నపూర్ణ చెరువు కాళ్ళతో వరిలతోనే సలాంధ్రి నుంచి వచ్చే వరిలతోనే ఎక్క నీళ్లు రాకుండా నిండినది ఇది. అసంటి దానికి ఇవాళ మాకు నీళ్లు ఇవ్వాలని దొంగ పాదయాత్ర, ఉలిగిని కాపాడుకుంటానికి పాదయాత్ర పెడతారు. మమ్మలను అన్యాయం చేస్తారు. అల్లీపురం నుంచి ఇప్పుడు అందరు కైకిళ్ళు ఇచ్చి దొంగతనంగా కైకిళ్ళు ఇచ్చి కైకిళ్ళకు ఆశపడిపోయేటోళ్ళే కానీ అక్కడ స్వచ్ఛందంగా పోయే రైతులు అయితే లేరు అల్లీపూర్ నుండి. రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని, అల్లీపూర్ నుంచే మీ రాజకీయ పతనం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఇకపైన హామీలు మాయమాటలు నమ్మే స్థితిలో లేదని, ఇక మరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. నా పేరు బోయర్లే, అల్లీపూరు. నేను హరీశ్రావు దగ్గరికి పోతే మాణిక్యరెడ్డి చెప్తా ఉంటాడు, శరణి చెప్తా ఉంటాడు, కర్నలకుంటకు నీళ్లు కావాలి ఒక 100 మాటలే పోయినా మమ్మల్ని పట్టించుకోలేదు. అక్కడ ఉన్న 500 మంది ఉన్నాం. ఎవరికి ఒక్క పొలంలో నీళ్లు మేము పూసపడుతున్నాం. హరీష్ రావు అంత దొంగ ఎవరు లేరు. విన్నావా? మేము మంచోడు అనుకొని మేము హరీష్ రావు ముఖం చూసి ఓటు చేసి గెలిపించినాం. కానీ ఈయన ఎప్పుడైతే పరిపాలన చేస్తుండో మొత్తం అందరికీ గుర్తబుత్తుండు. హరీష్ రావుని ఉండవలసింది కాదు. విన్నావా? మా పదల గోస కలుగుతుంది. ఉండవంటే నీళ్లు లేవు, దుంగవంటే బాయిల బండలు ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు బోర్డులకు పైసలు ఇచ్చిండు. ఈయన ఏమంటే ఈయనకు మంత్రి పదవి ఇచ్చిండు. అల్లీపురం అంటే చెత్తకుండా అని చెప్పిండు కమ్మర్రపల్లి కాడ. అప్పటి మాకు మనసు పోయి మేము కాంగ్రెస్కు ఉన్నాం. అల్లీపూర్లో హరీష్ రావు పాదయాత్ర సందర్భంగా రైతుల నిరసన రాజకీయంగా అయితే మరి చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ ఘటనపైన బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది.